నేటి కార్యక్రమం ముఖ్య అతిథి కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శంఖభద్ర బాక్షి గారిని వేదికపైకి నండూరు గ్రీష్మ ఫ్రూట్ బొకేతో సార్ని బహుకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరొక విశిష్ట అతిథులు విశాఖ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ 1 అధ్యక్షులు శ్రీమతి జి తనూజారెడ్డి గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సెక్రటరీ నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ శ్రీ గంటా శ్రీనివాస్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. లాస్య సార్కి ఫ్రూట్ బొకే అందించవలసిందిగా సార్కి సహస్ర ఫ్రూట్ బొకే అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా నందూరి గారిని కోరుతున్నాను. ఈరోజు సామాజిక నిత్య హితోక్తులు 3వ వచన కవితా సువర్ణ హస్తాలతో మరికొన్ని నిమిషాల్లో మనం ఆవిష్కరించగలుగుతున్నాం. వారికి ముందుగా ఆహ్వానం పలుకుతూ ఈ ఒక్క కార్యక్రమమే కాదు, 15 మంది పాత్రికేయ వ్యక్తులని ఈరోజు మనం చిరు సత్కారం అంటే అభినందనలు మాత్రమే. గతంలో కూడా 15 మందిని గత కార్యక్రమంలో మా పెద్దలు గౌరవాలు అమరవేణి గారు పాత్రికేయులు అంటే వారికి ప్రాణం, అంటే వారి గురించి రాయాలని మాత్రం కాదు సుమా. సో ఎందువల్లంటే మన వ్యవస్థ అంతా నిత్యం కూడా వారి యొక్క సహకారంతో మన ప్రభుత్వాలైతే అధికారులైతే నడుస్తూ ఉంటుంది. సో వారిని కూడా ఈరోజు మనం వారికి 15 మంది అభిమానులు. అంతేకాకుండా వెటరన్ అథ్లెటిక్స్ అని దానికి కూడా మన అధ్యక్షుడు శ్రీ కమల్బేబీ గారి కావడం విశేషం. వారికి నలుగురికి మలేషియా వెళ్ళబోతున్న వాళ్ళు మే నెలలో వారికి ఆర్థిక సహాయం చేతులుగా అందజేయబోతున్నాం. అంతేకాకుండా కరాటే క్రీడలో ముగ్గురు బ్లాక్ బెల్ట్ కరాటే చిన్నారు. వారికి కూడా పారితోషికం, వారిని ప్రోత్సహించడానికి మాత్రమే వారికి కూడా పారితోషికం అందించబోతున్నాం. తర్వాత గత నెలలో తైవాన్ ఇద్దరు గ్రీష్మ అండ్ కార్తీక, వీరికి మా కళావేదిక తరఫున మా గౌరవాధ్యక్షుడు సుమారు 25,000 రూపాయలు వారి ఖర్చుల నిమిత్తం అందజేస్తే 3 గోల్డ్ మెడల్స్ కొట్టుకొచ్చింది గ్రీష్మ. అలాగే కార్తీక 2 సిల్వర్ మెడల్స్ కొట్టుకొచ్చింది. మన విశాఖ పేరు నిలబెట్టారు. సో ఈ 3 కార్యక్రమాలు నేను చోటు చేసుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి ఆహ్వానం పలుకుతూ నేను మన ముఖ్య అతిథి గారి గురించి చెప్పాను.
తర్వాత వారి గురించి కూడా పరిచయం చేస్తాను. మా పరిష్కారాల కమిషన్ 1 అధ్యక్షుడు వారు డాక్టర్ జి తనుజారెడ్డి గారు. నేను కొన్ని వారు ఇచ్చే తీర్పులు నేను చూశాను, ఎంత చక్కగా ఉంటాయంటే వినియోగదారులతో ఆవిడ ప్రతిస్పందిస్తారు. స్పందన భారీ అడుగుతారు, ఎప్పుడు ఏమంటారు ఈ కేసు అని. ఒక కేసు వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి ఒక 3-4 monthsలో ఆ కేసు సెటిల్ చేస్తారు. అదే సంవత్సరంలో సెటిల్ చేయడం నిజంగా వినియోగదారుడికి ఎంత వెసులుబాటో వారి దగ్గరికి వెళ్ళి 4-5 సందర్భాల్లో చూసిన తర్వాత నాకు తెలిసింది. చాలా పొలైట్, అంటే మన కోర్టుల వ్యవస్థ కూడా ఇంత బాగుందా అని మనందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది. సో చక్కటి జడ్జి డాక్టరేట్ ఇన్ లా. సో మా విశాఖవాసి కావడం కూడా అందరికీ కూడా పేరెంట్స్ కూడా ఇక్కడే ఆవిడ విద్య అభ్యసించారు, పీజీ చేశారు, డాక్టరేట్ చేశారు ఇలా. సో వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. మరొకరు మనందరికీ తెలుసు, వెంట శ్రీనివాస్ గారు. సో పాత్రికేయుల తరఫున కూడా వాళ్ళు నా సుమారు 35 సంవత్సరాలుగా పనిచేస్తూ చిన్నప్పటి నుంచి కూడా సో మృదు భాషి, మిత భాషి. సో వాళ్ళు కూడా ఈరోజు మన కార్యక్రమానికి ఇంకా డాక్టర్ ఎం సుబ్బారావు గారు, వాళ్ళు చాలామంది అధ్యాపకులుగా తీసుకుంటారు. వాళ్ళు కూడా చేశారు. బొల్లయ్య కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. సో వారు ఈరోజు వారు మా పుస్తక సమీక్ష చేస్తారు. సో వారికి కూడా స్వాగతం పలుకుతూ ముందు చాలామంది ఉన్నారు. మన విజయ నిర్మాణం విజయ్ కుమార్ గారు రావడం, అలాగే చాలామంది వెటరేన్స్, అలాగే 15 మంది పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మరీ ముఖ్యంగా ఎన్వైరన్మెంట్ పూర్వపు అధికారి చెప్పు లాస్ట్ 65 years నుంచి రాజాను ఎందుకో గత 2 ఏళ్ళు నుంచి నాకు రాజ్యాంగం అన్యాయం బయటకు తీసుకుని వాళ్ళు మనసులో పోతున్నారు. అది ఎందుకు మాకు దేవుడు మనకు ఎలా పిల్లలకు వచ్చారు తెలియదు. ఇలా వరకు నేను మా మనిషి మాట శ్రీనివాస్కి జగన్కి బయట తీసుకురావాలి. ఆయన ఒకసారి గారు చెప్పారు, మంది దగ్గర వెళ్ళాము. అక్కడ సుమారు 200 మంది ట్రైనింగ్ అవుతున్నారు మాస్టర్ తెలియదు. అది కాక మళ్ళీ నేను అన్నాం రామకృష్ణ గారు మళ్ళీ మనం ఇంకో దేశంలోకి మనం ఇప్పుడు పిల్లల్ని కూడా తీసుకొస్తే కొన్ని బాధలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సిపి గారు ఒకసారి నేను చెప్తున్నాను, ఇక్కడ వైజాగ్లో టైలెంట్స్ ఉన్నాయి కానీ మా పాలన తప్పు చాలా కష్టం. నేను ప్రభుత్వం చూడడం లేదు, అసలు తప్పి వాళ్ళు ఏం చూడడం లేదండి. నేను మీకు చెప్పడం అండి, మొన్న అలవారు వెళ్ళారు నేషనల్ పోటీలు అయ్యారు. మొన్న 31 వెళ్ళారు, 43 మెడల్స్ తీసుకొచ్చారు. కానీ వాళ్ళు ఇంటి చాటు వాళ్ళు స్టార్ట్ ఇప్పుడు నేను వాళ్ళు తీసుకొని అందరూ ఇక్కడ చాటు తీసుకెళ్ళాం. అక్కడ వచ్చిన తర్వాత నేను కట్టిన తర్వాత 5 నిమిషాలు ఎంత పుట్టిందంటే వాళ్ళు 43 మెడల్స్ తీసుకొచ్చారు. ఇలాగే గ్రీష్మ కార్తీక్ ఉన్నారు. వాళ్ళు అన్నారంటే నేను కాయమని వెళ్ళడం చాలా ఖర్చు అయిపోయింది. నేను చెప్పాను నేను దగ్గర బాగా పెట్టండి, నేను మేలుగా ఉన్నాను. వాళ్ళు సరి పార్టీస్ ఇచ్చి పంపిస్తే అవి 3 గంటలు 2 గంటలు తీసుకొచ్చారు. నాకు ఎవరో నేను చెప్పాను ఎంత బాగుంటుంది. ఈ రోజు మళ్ళీ నేను చెప్పాను ఇంకా టైలెంట్స్ ఉన్నాయి సార్,
ఈ ఎస్కేప్ మనం ఈ బాక్సింగ్ వాళ్ళకి చూపెట్టు కరాటే వాళ్ళని మనం వెళ్ళి సన్మానం చేస్తూ వాళ్ళు కూడా పైకి పంపిస్తాం. ఇంకా అది కాదు మాస్టర్ ఎథలెటిక్స్ రేపు మలేసి వెళ్తారు సార్, నలుగురు వెళ్తారు, వాళ్ళకి ఆర్టికల్స్ పంపిస్తాను. అంటే నేను ఒక్కటి చేశాను కాదు, అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు, ఎంతోమంది పథకాలు కూర్చున్నారు, మీడియా కూర్చున్నారు. మీరు అందరూ కూడా పోయి సపోర్ట్ చేయండి, ప్రభుత్వానికి కూడా రాయండి. నేను ట్రస్ట్ తయారు చేస్తున్నాను, అన్నీ అయిపోయి జస్ట్ దీన్ని కూడా రాస్తున్నాను. ఒక ట్రస్ట్ పెట్టేసి కొన్ని మందిగా ఒక 150 కోట్లు అది చేసేసి అలా పట్టితో అయిపోతుంది చూస్తుంది. కానీ మీరందరూ సపోర్ట్ ఉండాలి. మా మాట ప్రభుత్వానికి వెళ్ళాలి, మీ సీఎం వరకు కూడా వెళ్ళాలి. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రీడా చదువులో డబ్బులు కావు, వాళ్ళు చెప్తే కానీ వాళ్ళు కొంత సేవ చేస్తారు, సహాయం చేస్తే వీళ్ళు పైకి వస్తారు గ్యారెంటీ. ఎందుకంటే ఇప్పుడు సర్వస్ని ఉంది చూడండి ఇక్కడ, అవి మాకు ఏం లేదు. అవి 3 ఏళ్ళు అనేది ఇంచుమించు 23 GS తీసుకొచ్చింది రిజల్ట్స్ గంగాధర ఉంటాయి. ఆయన కూడా అలాగే పాపం రోజు కూలికి వెళ్తాను, రోజు 500 కూలికి వెళ్ళేసి రోజు ఇంచుమించు 20 మెడల్స్ తీసుకొచ్చాడు. అంటే వాళ్ళు అందరికీ కూడా కొంచెం కష్టపడి డబ్బులు ఎవరి దగ్గర చేస్తారు, ఎవరి దగ్గర కూడా లేదు. అంటే మనం నేను ఒకటి చేసింది కాదు, నేను 10 మంది వచ్చి అక్కడ వస్తే తప్పకుండా బాగా వస్తారు. మనం అందరికీ పేరు, మన వైజాగ్కి పేరు, మనం రావు చేస్తున్నాం. తప్పకుండా అది మంచిగా. ఇప్పుడు మొత్తం అక్కడ 60 అథ్లెటిక్స్ ఆంధ్ర నుంచి మొత్తం 110 మంది అయ్యారు, 140 మెడల్స్ వచ్చారు. మొత్తం 1200 మంది వచ్చారు. అంటే అక్కడ చెప్పండి విశాఖపట్నం రికార్డ్ విశాఖ కూడా కంప్లీట్ చేస్తుంటే నాకు ఎక్కువ అర్థం లేదు. మీరు అందరూ సపోర్ట్ చేస్తే చాలండి, మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తే చాలు. మీ ఎక్కడ నేను చాలండి, నేను ఒక్క చేయలేదు. మీరు అందరికీ నాకు పూర్తిస్తే చాలు. మీరు కొంచెం మా ప్రభుత్వం వరకు ఈ ఊళ్ళో పెద్ద వాళ్ళందరికీ కూడా సిపి గారు కూర్చున్నారు, మీరు కూడా వస్తారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఈ టాలెంట్ని బయటకు తీసుకోండి. వైజాగ్లో చాలా టాలెంట్స్ ఉన్నాయి, కానీ పాపం బయటకు తీసుకురావడం చాలా కష్టం. వాళ్ళకి ఆర్థికంగా డబ్బు లేవు, వాళ్ళు సపోర్ట్ చేయాలా, వాళ్ళ గురించి మనం చూసుకోవాలి. వాళ్ళు బాధపడితే అది సంతోషం మీకు చెప్తానండి. అంత ఎక్కువ టైం నేను తీసుకోను, నాకు ఒకటే రోజులో కష్టం కూడుతుంది. మీరందరూ నాకు బయటకు చేస్తాను, అది మీ ఇష్టం సార్, మీరు ఎలా చేస్తారు చూడండి. పవన్ పేజీ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఎందుకంటే మా కళావేదికి కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు. పిల్లలతో పాటు 72 మంది 3వ వచన కవితా సంపుటి. ఈ సామాజిక నుంచి ఎదుర్కొంటున్నవన్నీ కూడా సమాజంలో జరిగే అంశాలనే తీసుకుని డేట్ కూడా వేస్తాం అన్నమాట. మేము దీంట్లో ఆ డేట్తో పాటు ఆ రోజు, ఆ ముందు రోజు, లేకపోతే ఆ మధ్యకాలంలో జరిగిన అంశాన్ని తీసుకుని దాని మీద వచనం అంటే చాలా సరళంగా ఉంటుంది భాష. ఎవరైనా చదివి దాన్ని అర్థం చేసుకునే స్థాయిలోనే మేము రాస్తాము. దీన్ని ఇప్పుడు పెద్దలు డాక్టర్ ఎం సుబ్బారావు గారు విశ్లేషిస్తారు. పవన్ పేజీ గారికి, ముఖ్య అతిథి కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర్రావు రాజీ గారికి, విశిష్ట అతిథి తనుజ రెడ్డి మేడం గారికి, మరొక విశిష్ట అతిథి గంట శ్రీబాబు గారికి, సభలో ఆసీనులైన ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ముందుగా నండూరి రామకృష్ణ గారి గురించి 2 మాటలు మాట్లాడుకొని అప్పుడు ఆయన వెలువరించినటువంటి సామాజిక నిత్య హితోక్తులు అనే పుస్తకం గురించి ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మ్యాన్. చక్కని చిరునవ్వుతో, చిక్కని పలకరింపుతో పరుల మనస్సును కొల్లగొట్టే నేర్పరి రామకృష్ణ గారు. రెండు, ఆయన వచ్చస్వి, చక్కగా మాట్లాడేటటువంటి నేర్పరితనం ఆయనకు. మూడవది నిగర్వి. 4, సహృదయశీలి. ఆయన జీవితాన్ని
ఒకసారి పరిశీలించినట్లయితే ఎందరికో అది స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని ఇచ్చేటటువంటి ఆయన వృత్తి ప్రవృత్తి ఈ రెండింటిలో చాలా నిబద్ధతతో, నిరంతర పరిశ్రమతో, ఆత్మవిశ్వాసంతో చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి నందూరి రామకృష్ణ. అది అందరికీ ఆదర్శనీయమైనటువంటి. ఆయన సంప్రదాయం పట్ల, సదాచారం పట్ల, సంస్కృతి పట్ల నిండైనటువంటి మమకారం ఆయనకు ఉంది. ఇక అంతేకాదు, కళల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల నిండైనటువంటి అభిమానం ఆయనకు ఉంది. సమాజానికి ఏదైనా చేయాలి అనేటువంటి తపన ఆయన చూడగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆయన 2 సంస్థలను స్థాపించారు. ఒకటి కళావేదిక. ఈ కళావేదిక ద్వారా ఆయన ఎంతోమంది వర్ధమైనటువంటి వ్యక్తి. ఇక రెండవది, కళాకారులు ఎంతోమందికి ఆయన వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తి. ఏ వ్యక్తి అయితే పుస్తకాన్ని ప్రేమిస్తాడో ఆయన సమాజాన్ని ప్రేమించినట్టు లెక్క. పుస్తకం మనకు విద్యను అందిస్తుంది. విద్య ఒక వ్యక్తి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతో ఉపకారపడుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద లిబరేటింగ్ ఫోర్స్. అంచేత విద్య అందరికీ అవసరం. పుస్తకాలయం ఆయన స్థాపించడంలో సదుద్దేశం ఏమిటి అంటే, విద్యార్థులకు దేశం పట్ల ఒక ఆసక్తి, దేశభక్తి, సంఘ సేవ ఇది అలవరుచుకోవాలనేటటువంటి అభిప్రాయం ఆయనలో ఉండబట్టి ఈ 2 సంస్థలను ఆయన స్థాపించారు. ఇంకా అంతేకాదు, ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఆయనలో ఎంతో వినయం ఉంది, విధేయత ఉంది. అందుకనే ఆయన ఎందరో పెద్దల దగ్గర ఆయన మన్ననలను పొంది సత్కారాలను కూడా పొందినటువంటి వ్యక్తి. ఇక నిత్యం సమాజాన్ని గమనిస్తూ, పరిశీలిస్తూ, కళాహృదయంతో స్పందిస్తూ ఆయా విషయాలను హితోక్తులుగా మీకు ప్రశ్న చెప్పాలి. సమాజం అంటే జన సమూహమే సమాజం. సాహిత్యం అంటే హితంతో కూడుకున్నటువంటిది సాహిత్యం. సమాజానికి మేలును చేకూర్చేటటువంటి విషయాలు తెలియజేస్తుంది సాహిత్యం. అందుచేత వాటిని ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. నిత్య హితోక్తులు అన్నారు. హితోక్తులు, ఉక్తి అంటే మాట అండి. హితంతో కూడుకున్నటువంటి మాట హితోక్తి అంటే మనకు మేలును చేకూర్చేటటువంటి మాట, మంచిని మనకు ఇచ్చేటటువంటి మాట. అయితే ఇందులో ఒక విషయం ఉంది. ఆయనే చెప్పారు, నిత్య హితోక్తులు అన్నారు. అంటే ఆయన ఏ రోజు ఏ సంఘటన జరిగితే ఆ సంఘటనకు స్పందించినటువంటి హృదయం కలిగినటువంటి వారై ఒక కవిత రాస్తూ ఉంటారు. ఒక వచన కవిత. ఆ వచన కవితనే ఇప్పటికీ 2 సంపుటాలుగా వెలువరించారు. ఇది 3వ సంపుటం. అందుచేత ఒకలా చెప్పుకోవాలి అంటే, వర్తమాన సామాజిక స్థితిగతులను, చరిత్రను రికార్డు చేస్తున్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు. ఏ సంఘటన తెలుస్తుంది. అంతేకాకుండా ఇక ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టకుండా, విస్మరించకుండా తన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి సహాయపడాలి, అంతకు మించినటువంటి వృత్తి జీవితంలో మరొకటి ఉండదు అని భావించినటువంటిది. ఇక సాహిత్యం, కళలు, రాజకీయం, ప్రజా సంఘాలు కావాలని కవితావేశం అన్నాడు శ్రీశ్రీ గారు. అందుచేత కవికి ఆవేశం ఉంటే, ఎందుకంటే ఆయనలో ఆవేశం దాచుకొని వాటిని అక్షర రూపంలో వెలువరించి సమాజానికి అందించాలనేటువంటి తపన ఆయనలో ఉంటుంది కాబట్టి ఆ పని ఆయన చేస్తారు. ఇక ఇందులోకి వెళ్ళాం. ఇక మార్పు అనేటటువంటిది మనం పరిపాలించేటటువంటి వాళ్ళలో వస్తే వాళ్ళను అనుసరించి మనం కూడా మారుతూ ఉంటాం. అందుచేత మరి సమర్థమైనటువంటి పరిపాలనను పాలకులైనటువంటి వారు అందించాలి అని ఆయన ఆశించారు. నేను ఆయా కవితల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి సారాంశాన్ని మాత్రమే మీకు అందిస్తూ ఉన్నాను. ఆ కవితలన్నీ మీరు చదివితే ఈ విషయాలన్నీ మీకు హృదయగతం అవుతాయి. ఇక నేటి పాలకుల పరిపాలన
ప్రజారంజకంగా లేదు అని నిర్మోహమాటంగా ఆయన ఒకనొక సందర్భంలో చెప్పిన సందర్భం కూడా ఉంది. ఆయన బాగుంటే బాగుందంటారు, లేకపోతే బాగోలేదంటారు, మొగమాటం లేదు. అందుకని కవి అనేటటువంటి వ్యక్తికి సమాజమే ముఖ్యం. ఒకరి యొక్క మెప్పు, ఒకరి యొక్క గొప్పదనాన్ని పొగడడం ఆయన వృత్తి కాదు. సమాజ హితాన్ని కోరుకుంటాడు కవి కాబట్టి ఆయన దృష్టి సమాజం వైపే ఉంటుంది. కాబట్టి నేటి దిగజారుడు కులాల రాజకీయాలని ఆయన నిర్మోహమాటంగా దియబట్టారు. సామాన్యుడి గోడు పట్టించుకోవాలి అని ఆయన పదే పదే తన కవితల్లో తెలియచేశాడు. అన్నింటికీ ముఖ్యం ఓటర్. ఈ ఓటర్కి విజ్ఞత ఉండాలి. కాళోజీ నారాయణరావు గారు అన్నారు, ఓటేసినప్పుడే ఉండాలి బుద్ధి, అనుకుంటే ఈ మాట అనుభవము కొద్ది అన్నాడు ఆయన. అందుచేత ఓటర్ విజ్ఞుడై ఎవరికి ఓటు వేయాలి అన్నటువంటిది ఆలోచించుకొని ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా సమర్థుడైనటువంటి వ్యక్తి, తనకు సేవ చేస్తాడు అనుకున్నటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుచేత ఓటరు విజ్ఞతతో ప్రలోభాలకు లొంగకుండా ప్రవర్తించాలి అని ఆయన ఆశించాడు. అలాగే తాయిలాల రాష్ట్రం అటు కేంద్రం పోటీ పడుతూ ప్రజల్ని ప్రలోభపడుతూ ఉన్నాయి. అది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు అని చెప్పడం జరిగింది. అన్నింటికన్నా ముఖ్యం నేటి రాజకీయాల్లో ఫిరాయింపులు. ఇది అందరూ చూస్తూ ఉంటున్నాం. కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, మారాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఉన్నారు. నేను తెలుగు భాషనే పిల్లలు పాఠాలు బోధించేవాడిని. నాకు కూడా మనసులో అనేకమైనటువంటి ఉంటుంది. చదువుతూ ఉండే రోజు బాధ అనిపిస్తూ ఉంటుంది. కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఉదాహరణకి గవర్నర్ వ్యవస్థ, ఉదాహరణకి స్పీకర్ పదవి. ఈ రెండు పదవులు నిర్వహించేటటువంటి వారు ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు నిలబెడుతున్నారా అని నేను ప్రశ్నించుకుంటే నా మనస్సు చాలా బాధపడుతూ ఉంటుంది. చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలా? మేము ఓటేసేసాం, మళ్ళీ 5 ఏళ్ళు వచ్చే వరకు మేమేం చేయలేము, ఓటరు చేతిలో ఏమీ లేదు. కానీ అధికారం ఉన్నటువంటి మీరు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకుండా మీరు ప్రేక్షక పాత్ర వహిస్తే, నేను ఎవరిని విమర్శించడానికి అనడం లేదండి, మనల్ని మనం విమర్శించుకోవాలి. నేటి ప్రజాస్వామ్యాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించేవాడు లేకపోతే ప్రజాస్వామ్యం ఏంటంటే కక్షలు ఉండకూడదు, కార్పణ్యాలు ఉండకూడదు. ఓట్ల వరకే మనం విరోధులు, ఆ తర్వాత మనం స్నేహితులుగా ప్రవర్తించాలి. నాకు అనిపిస్తుంది ప్రశ్నించడం లేకపోతే సమాజం ఎక్కడో కూర్చుందండి. ప్రశ్నించేవాడు ఉండాలి. అంతేగాని ముందు మరి వివరాలకి వెళ్ళను, విషయంలోకి వెళ్తాం. అందుకు తెచ్చిపెట్టి దిశలా వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి అని కొనియాడుతూనే ఆయన వృద్ధుల పట్ల దయ చూపించలేదు. రైలు రాయితీని రద్దు చేశారు, వడ్డీ రేట్లు తగ్గించేశారు, పెట్రోల్ గ్యాస్ రేట్లు పెంచేశారు, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపెడుతూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి వారిపై కేసులు ఎత్తివేస్తున్నారు. నిర్మోహమాటంగా ఆయన విమర్శించడం అనేది నాకు చాలా నచ్చింది. వందే భారత్ రైలు ఆహ్వానించారు. మహిళలు చరిత్రాత్మకమైనదని అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం 5 దశాబ్దాల కళ ఫలించింది అన్నారు. ఇవన్నీ చాలా చెప్పుకోవాల్సినటువంటి విషయాలే. ఇక పావుల దగ్గరకు వచ్చేటప్పటికి నేటి యువత డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకి మరి వాళ్ళు లోనై వాళ్ళు నిర్వీర్యమైపోతున్నటువంటి విషయాన్ని ఇందులో ఆయన ప్రస్తావించారు. అంతేకాదు పరువం చాలా అంటే టీనేజ్, ఆ టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే అనేకమైనటువంటి వాళ్ళ మనస్సును పది విధాలుగా మళ్లించేటటువంటి అనేకమైనటువంటి శక్తులు నేడు ఉన్నాయి. వాటన్నింటి నుంచి పరువంలో క్రమశిక్షణ కలిగి దానికి పగ్గాలు వేసినట్లయితే తదనంతర జీవితం వాళ్ళకు బాగుంటుంది అని హితబోధ చేసినటువంటి వ్యక్తి రామకృష్ణ గారు. ఇక అంతేకాదు వృద్ధుల పట్ల వాళ్ళలో ఎంతో పరిపక్వత ఉంది, వాళ్ళలో ఎంతో అనుభవం ఉంది. దీని అంతటినీ కూడా మనం అక్కడికి చూసుకోవాలి. వృద్ధుల పట్ల మనం జాలిగా అనడం కాదు, మర్యాదగా ఈ సమాజం ఉండాలి అని ఆయన ఆశించారు. ఇక
ప్రకృతి వైపరీత్యాల గురించి, మానవ తప్పిదాల గురించి ఆయన ఈ కవితల్లో చెప్పారు. ఇది కేవలం స్వయంకృతార్థ. ఏం చేద్దామండి, మార్పు అనివార్యం. అందుకని మనల్ని మనం ఏంటి హింసించుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే మనం, అందుకని ధర్మో రక్షతే రక్షిత అన్నారు. ఆ తర్వాత కూడా సూక్తి వచ్చింది, వృక్షో రక్షతి రక్షిత. అందుకని ఒక వృక్షాలే కాదు, ప్రాణులు. అందుకని ప్రాణుల పట్ల మనం దయగలిగినటువంటి వాళ్ళమై సామరస్యంతో ఉంటే అప్పుడు సమతౌల్యం పాటింపబడి అందరూ కూడా బాగుంటారు. మీరే కాదు, మీతో పాటు సమస్త ప్రాణులు బాగుంటాయి, సమాజం బాగుంటుంది. అందుకని ఇకపోతే సామాజిక విషయాలే కాదు, మనం రోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కూడా ఎంత బాగా చెప్పారో రామకృష్ణ గారు. 5 మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పారు. 2 విద్యుత్తు, 3 ఆహారం, 4 వంట గ్యాసు, 5 వాహన వినియోగం. ఈ 5 మీరు చాలా పొదుపు పాటించి సుఖమైన జీవితాన్ని మీరు గడపాలి అని ఆయన సూచించడం అనేది జరిగింది. ఇక సమాజాన్ని తీర్చిదిద్దవలసినటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళలో నిజాయితీ ఉండాలి, అంకిత భావం ఉండాలి, దేశభక్తి ఉండాలి, సమాజం పట్ల అనురక్తి ఉండాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. కొన్ని విషయాలు ఆయన నిర్మమాటంగానే చెప్పారు. విద్యారంగంలో ఉన్నవాళ్ళు, వైద్య రంగంలో ఉన్నటువంటి వారు, న్యాయవాద వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి తమ ధోరణిని మార్చుకొని వాళ్ళను వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి అని సూచించారు ఆయన. ఇక రామకృష్ణ గారు సనాతన సంప్రదాయం పట్ల ఎంతో దేశభక్తులు. దేశభక్తులు ఉన్నటువంటి వాళ్ళు దైవభక్తులు ఉండాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు. అందుకని సనాతన సంప్రదాయం ఏదైతే ఉందో దానిని మనందరం కూడా పాటించాలి అని చెప్తూ ఆయన, ఇకపోతే మానవ సంబంధాల్లో స్నేహం చాలా గొప్పది. కమలరాజు గారికి, రామకృష్ణరావు గారికి అటువంటి ఆ స్నేహ బంధంలో కానీ వారి ఇరువురి వలన ఈ కళావేదిక ఇంత కళా వైభవంతో విరాజిల్లుతుంది అంటే చెప్పుకోక తప్పదు. స్నేహాలు ఎన్ని స్నేహాలు ఉంటాయో ఆయన చెప్తూ ఆ స్వార్థం లేనటువంటి, కల్తీ లేనటువంటి స్నేహం గొప్పది అని ఆయన చెప్పడం నాకు ఎంతగానో నచ్చినటువంటి విషయం. మీకు కూడా నచ్చుతుంది. ఇకపోతే తెలుగు భాష, నాకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు, తెలుగు మాస్టర్నే చదువుతున్నాను. భాష మీద అభిమానం ఉండొచ్చు, దురభిమానం ఉండకూడదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ మాట్లాడినటువంటి ఈ విదేశాలకు వచ్చినటువంటి పోటీదారులందరూ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడారు. ఇంగ్లీష్ లేకపోతే అందుచేత వద్దు, మాతృభాష నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఏ భాష అయినా నేర్చుకోవడం సులువే. అందుచేత ముందు మాతృభాష నేర్చుకోండి, తల్లిని గౌరవించండి, ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఇతర భాషలు. కాబట్టి చివరిగా ఈయన అవినీతి రహిత అండ్ భారతావనిని ఆకాంక్షించినటువంటి వారు రామకృష్ణ గారు. అందుకని పాలక ప్రతిపక్ష పార్టీలు ప్రజా శ్రేయస్సును, ప్రజా సంక్షేమాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. ఇక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అందుకని ఇటువంటి పరిశ్రమల్లో మరి నిబంధనలను వాటిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. లేకపోయినట్లయితే అది ప్రజలకు నష్టాన్ని కలుగు చేస్తాయని చెప్తూ ఈ ఫార్మా పరిశ్రమలు ప్రజల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయని ఆక్రోశాన్ని వెల్లడి చేశారు. ఇకపోతే తమ లోపాలను సరిదిద్దుకొని పవిత్రతను కాపాడుకోవలసిన అవసరం ఉంది అని చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, మనందరం కూడా అదే కోరుకున్నాం. ఇక చివరికి వచ్చేది మన రాష్ట్రం గురించి చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఆయన త్రిదళం వంటిది అన్నాడు. శివునికి త్రిదళం అంటే ఇష్టం కదండి. మారేడు నీవని మారేడు దళంలో శివుడిని పూజిస్తారు కదా, దానికి 3 ఉంటాయి. ఆ మారేడు ఎంత చక్కగా ఈయన కవిగా ఆవిష్కరించారో చూడండి. ఈ ఏపీ కూటమి త్రిదళం వంటిది. చంద్రబాబు ముందు చూపు,
పవర్, నమో ఏంటి నాణ్యత పాలన. ఈ మూడు ఆ త్రికలం వంటిదట. ఇలా ఉంది. అవినీతి రహిత పాలన సాగి అమరావతి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక మాట చెప్తాను. అనేక సామాజిక కోణాలను ఆయన స్పృశించి ఇందులో నడుస్తున్న సమాజ చరిత్రను ఎప్పటికప్పుడు ఆయన అక్షరబద్ధం చేస్తూ సమాజ హితానికి తన రచనల ద్వారా దోహదం చేస్తున్న డాక్టర్ నండూరి రామకృష్ణ గారు ధన్యజీవులు. మరి